viewers. సో నేను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాను తెలుసా, మాస్టర్ పీస్ దగ్గర ఉన్నాను. ఇండియా లార్జెస్ట్ బఫెట్ అన్నమాట. ఇప్పటికి ఓపెన్ చేసి 5 days అయింది. సో మరి ఇప్పుడు చాలా ఐటమ్స్ చూపించాను, చాలా డిషెస్ చూపించాను, చాలా రెస్టారెంట్స్ చూపించాను. ఇది మాత్రం స్పెషల్ అన్నమాట. సో దీని యాంబియన్స్ మీరు చూడొచ్చు. సో మనకి ప్రెసెంట్ ఇక్కడ నుంచి లిఫ్ట్ వస్తే లెఫ్ట్ లో మనకి యాంబియన్స్ ఉంది. వెనకాల చూసినట్లయితే మంచి ఒక వాటర్ ఫాల్, అలాగే కింద చాలా విచిత్రమైన జంతువులతో పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసుకునే యాంబియన్స్ క్రియేట్ చేశారు మీరు. సో మరి ఇది ఎందుకు పెట్టారు? సో ఇప్పటికీ చాలా బకెట్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్ లో, బట్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎన్ని డిషెస్ ఉన్నాయి, ఇవన్నీ లోపలికి తెలుసుకుందాం. దీనికి ఇక్కడ తినడానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ యాంబియన్స్ కైనా కంపల్సరీ రావాలండి. సో ఈ యాంబియన్స్ మాత్రం వండర్ఫుల్ గా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం, ప్రతి ఒక్క డిష్ ని చూద్దాం, అలాగే టేస్ట్ చేద్దాం. వీలైతే చెప్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రెడీ చేద్దాం. చూసినట్లయితే మనకి లెఫ్ట్ రైట్ సైడ్ లో ఎంత చక్కగా అంబియన్స్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి పిల్లలకి బాగా అట్రాక్ట్ చేసే బొమ్మలు కూడా ఉన్నాయి. సో ఎస్, మనకి లెఫ్ట్ రైట్ సైడ్ లో మరి ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, మరి ఏమున్నాయో, ఇండియన్ ఉందా, సౌత్, ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఎంతమంది చెఫ్స్ వర్క్ చేస్తున్నారో ఇవన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడదామా? రెడీ. మనం ప్రతి రెస్టారెంట్ లో చైనీస్ చూసాం, అలాగే సౌత్, నార్త్, ఇంకా వెరైటీస్ చూసాం, స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఫుడ్ చూసాం. ఇది డిఫరెంట్ కంట్రీ ఫుడ్ అనమాట. జాపనీస్ ఫుడ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో చూస్తే ఎస్, ఇలాంటి ఐటమ్స్ మనకి జాపనీస్ వాళ్ళు మాత్రమే తింటారు. సో వాటికి సంబంధించిన ఫుడ్ అండ్ వాళ్ళకి సంబంధించిన సాస్. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ మొత్తం వచ్చి ఐస్ అనమాట. సో మనం చూసినట్లయితే ఇది ఒరిజినల్ ఐస్. ఎస్, ఐస్ లో ఇది ప్లేస్ చేయబడుతుంది. ఎస్, వాళ్ళకి సంబంధించిన సాలెడ్స్ ఇవి. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బైట్స్, ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైట్స్ అనమాట. ఎస్, ఇవన్నీ చల్లగా మాత్రమే తింటారేమో, మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి ఇది చల్లగా మాత్రం తింటారేమో. ఎస్, దానికి సంబంధించిన అండ్ సాసెస్ అనమాట ఇవన్నీ. ఎస్, హైదరాబాద్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. జాపనీస్ వాళ్ళు వస్తే కూడా అలాంటి వాళ్ళకి అపోజిట్ కాకుండా అలాంటి వాళ్ళ ఫుడ్ కూడా దొరుకుతుంది మనకి. మాస్టర్ పీస్ ఎండి అని చెప్పొచ్చు, చైర్మన్ లైక్ ఫౌండరా శ్రీలక్ష్మి గారు మన దగ్గర ఉన్నారు. సో చాలా బిజీగా ఉన్నారు, అయినా కానీ ఆవిడ పాపం లాక్కుని వచ్చి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా సింపుల్ క్వశ్చన్స్ అడిగేసి తీర్చేద్దాం, ఓకేనా? సో హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. 5 days కి మీకు చాలా హ్యూజ్ రెస్పాన్స్. అసలు మీ బయట కూడా చూసి వచ్చాను, విపరీతంగా వెయిటింగ్ లో ఉన్నారు, కూర్చుని తినేవాళ్ళు. అసలు ఒక సీట్ మనకి ఖాళీ లేదు, ఇది రెండు తప్ప మనకి ఎదురుగా. సో మీకు ఇంత మంచి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడండి? లేదు మేడం, మనము ఈ ఫీల్డ్ లో ముందు నుంచే ఉన్నాం మేడం. మనకి ఆల్రెడీ 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. బార్బెక్యూ హాలిక్ ఒకటి కొల్లాపూర్ లో ఉంటుంది, 5 Stone Grill అని లూలు మాల్ లో చాలా పెద్ద రెస్టారెంట్ మనకి కూకట్పల్లిలో. సో ఇది కూడా ఒక 1 year బ్యాక్ నుంచే మనము దీని ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టాము. ఈ సైడ్ తీసుకోవడం కానీ, దీని వర్క్ కానీ మాకు 1 year పట్టింది. 1 year పట్టింది. ఇది మేము లాస్ట్ ఇయర్ శివరాత్రికి తీసుకున్నాము ఈ సైట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టింది, మళ్ళీ శివరాత్రికి ఓపెన్ చేయగలిగాం మేము. అది చాలా చాలా కష్టపడ్డాం మేడం దీనికోసం. ప్లానింగ్ ఏంటి, ఒక 3 నుంచి 6 నెలలు ఫుడ్ ట్రయల్స్ కూడా చేయించాము. అది ఇంకా మీరు చూసారు బిగినింగ్ లో. అసలు ఇప్పుడు ఈ 4 రోజుల్లో వచ్చిన కస్టమర్స్ కి మేమే సాటిస్ఫై లేము, వాళ్ళకి ఏం పెట్టామన్నది. అంత క్రౌడ్. అసలు బయట కూడా రిసెప్షన్ లో మేడం వాళ్ళు అసలు వెళ్ళిపోమంటే వెళ్ళట్లేదు, గొడవ చేస్తున్నారు. అసలు చాలా కస్టమర్స్ అసలు చాలా రెస్పాన్స్ ఇచ్చారు మేడం. చాలా వాళ్ళ
ఆ అంచనాలకి తగ్గట్టు చేయాలన్నదే మా తపన. ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తాము. ఇంకా మేము అనుకున్నట్టు ఇంకా గ్లోబల్ క్యూజిన్ బెటర్మెంట్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. హైదరాబాద్ పేరు నిలబెట్టాలన్నదే మా తపన. ఇండియాలోనే లార్జెస్ట్ పేరు వచ్చిందండి. అవును దాని మేడం. గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. టీమ్ అంతా కూడా చాలా కష్టపడుతున్నారు డే అండ్ నైట్. అసలు కొందరు అయితే వాళ్ళ కాళ్ళ నొప్పులు వచ్చేసి సెలవులు పెట్టేస్తా ఉన్నారు కూడా. సో బట్ వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. వీ విల్ వర్క్ వెరీ హార్డ్ ఆల్సో టు స్టాండ్ ఆన్ దిస్. ఇంకా మంచి పేరు తెచ్చుకోవడానికి ఇంకొక 1 month లో దీన్ని చాలా సెటిల్ డౌన్ కూడా చేసేస్తాం. లిమిట్ చేసేసాము ఆల్రెడీ. రిజర్వేషన్స్ అన్ని తీసుకోవడం లేదు. స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా పంపించేస్తా ఉన్నారు. చెప్పినా వినడం లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ కొంచెం ముందు ప్రీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని వస్తే మేడం మేము చాలా కంఫర్ట్ గా ప్రొవైడ్ చేయగలుగుతాం. అప్పటికప్పుడు జొమాటో అవైలబుల్ ఉందండి? ఉంది మేడం. స్విగ్గీ టొమాటో అన్ని ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే. టోటల్ గా మన స్టాఫ్ అంతా ఎంత మంది ఉండొచ్చు అండి? మాకు 120 మెంబర్స్ స్టాఫ్ మేడం. కిచెన్ లో 60 ఉంటారు, ఫ్లోర్ మీద 60 మెంబర్స్ ఉంటారు. ఇంకా సరిపోవడం లేదు, ఇంకా కావాలి. అన్ని టేబుల్స్ ఉన్నాయి, అన్ని నిండుగా ఉన్నాయి అసలు. అందుకని ఇక్కడ మామూలుగా ఇక్కడ ఒక బఫే పెట్టాం మేడం. ప్రస్తుతానికి సరిపోవడం లేదు. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఆ ఏరియా సీటింగ్ తీసేసి బఫే చేసేస్తాం. టేబుల్స్ అంతా కూడా ప్లాన్స్ మొత్తం బఫే సిస్టమ్ అదైతే బెటర్ అనిపిస్తుంది. ఇది గ్లోబల్ బఫే మేడం. మనం ఏంటంటే ఒక 50% ఆఫ్ ద కుసిన్స్ ఇండియా ఉంటాయి, 50% ఆఫ్ ద కుసిన్స్ ఇంటర్నేషనల్ ఉంటాయి. అవును, జాపనీస్ ఫుడ్ కూడా చూసాను అక్కడ. జాపనీస్, కొరియన్, అలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఏం ఇబ్బంది పడకుండా వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళకు కూడా ఉంటుంది మేడం. ఇవి ఎంత అంటే ఒక బఫెట్ కి వచ్చి ఎంత ప్రైస్ చేస్తున్నారు మేడం? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 13.99 మేడం వెజ్, 14.99 నాన్ వెజ్ ప్లస్ టాక్సెస్ ఉంటాయి. అసలు ఎంత చీప్ తెలుసా అండి. నిజంగా నేను విన్న బఫెట్స్ లో కొద్దిపాటి బఫెట్స్ నేను కూడా వెళ్ళాను కాబట్టి మనకి ఇంత ఐటమ్స్ ఉండవు. అందులోనే వాళ్ళు 16.99, 17.99 ఆర్డర్ చేస్తారు. అందులో మీరు ఇంత నాన్ వెజ్ పెట్టి 14.99. చాలా చీప్ అండ్ చేస్తాం మేడం. ఫ్యూచర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ లో చూస్తాం మేడం. అసలు మేము కూడా ఇంకా ఫుడ్ కాస్టింగ్ అసలు మా కదలటానికి కూడా టైం లేదు. ఈ 5 రోజులు దేని గురించి ఆలోచించట్లా, ముందు కస్టమర్ ని సాటిస్ఫై చేయడానికే ఆలోచిస్తున్నాము. ఇబ్బంది ఏమైనా ఫేస్ చేస్తారు మేడం? ఇంతమంది చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం మేడం. బట్ ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి వేరే ఇప్పుడు చూడండి మా మిగతా రెస్టారెంట్స్ నుంచి కూడా కొంత స్టాఫ్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. యూజువల్లీ ఇవాళ మండే అసలు ఉండదు, ఖాళీగా ఉండదు రెస్టారెంట్స్ అన్ని. యాక్చువల్గా మీ వాళ్ళు సండే రమ్మన్నారు, రష్ ఉంటే సండే రండి మేడం, మీకు షూట్ ఇంపాసిబుల్ గా ఉంటుంది అనుకున్నా. మండే అయితే ఎవరు రారు కదా, ప్రసాదం మనం తీసుకోవచ్చు అనుకున్నాం కానీ కనీసం నడిచే గ్యాప్ కూడా లేదు. చాలా వెరీ హ్యాపీ టీమ్ వర్క్ మేడం. టీమ్ అందరూ కూడా మా 3 రెస్టారెంట్స్ టీమ్ కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చెఫ్స్ కూడా చాలా కష్టపడుతున్నారు అందరూ. అంత ఇంకా కస్టమర్స్ కూడా కొంచెం అడ్జస్ట్ అవుతున్నారు కొత్త కదా అని చెప్పి. సో అది కానీ ఇది రికార్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 5 days లో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడం నిజంగా రికార్డ్. ఫస్ట్ టైం అసలు ఇంత పెద్ద రెస్టారెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బా అంత పెద్ద ఏం వెళ్తామో అని కొంతమంది, ఆల్ బఫెట్స్ ఉన్నారా కొంతమంది, అక్కడికి వెళ్ళి ఫుడ్ దొరకట్లేదు అంటే అని కొంతమంది ఆగిపోయారు. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వచ్చి ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. లిమిట్ చేసేసాం మేడం. మొన్న 2-3 రోజులు అదే పరిస్థితి. కస్టమర్స్ వస్తుంటే మేము ఫుడ్ ఇక ప్రొడక్షన్ ఇవ్వలేకపోయాం కిచెన్ నుంచి. మేము 250-400 అనుకుని మేము బుకింగ్స్ తీసుకుంటే 800 అవుతున్నారు, డబుల్ అయిపోతున్నారు. అసలు మేము ఫుడ్ ఇవ్వలేకపోయాం మేడం. ఎక్కడ వాళ్ళు అక్కడ నుంచి తినేస్తున్నారు. అసలు మేము కొందరి దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు అనమాట. ఇంకా అలాంటి పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఏం చేసామంటే ఎట్టి పరిస్థితిలో మేము ఇవ్వము, ప్లీజ్ ఏం అనుకోవద్దు, వాళ్ళ నెంబర్స్ తీసుకుని మళ్ళీ మేమే ఫోన్ చేస్తాము అంతే. ఫ్యూచర్ లో ఫ్రాంచైజ్ ఏమైనా అవైలబుల్ లో ఉంటాయండి? హైదరాబాద్ కి ఒకటే మేడం, ప్రెసెంట్ అయితే ఇక్కడే అవ్వట్లేదు. పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారండి? పార్ట్నర్స్ ఉన్నారు. ఓకే ఓకే. యుఎస్ లో ఉంటారు ఆయన, గౌతమ్ రెడ్డి గారు. ఓకే ఓకే ఓకే. సో మీకు ఇంత పెద్ద బ్రాంచ్ పెట్టారు కదా, సో భయం అనిపించింది అండి? అంటే నా వరకు వస్తారా లేదా? అందులో ఇది గచ్చిబౌలి, ఇందులో 100 ఉంటాయి. సో వస్తారా లేదా? చాలా భయం ఉంది మేడం, ఆ టెన్షన్ చాలా ఉంది. కానీ కస్టమర్స్ దేవుళ్ళు, ఇంకా థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళు నిజంగా దీన్ని నచ్చి మమ్మల్ని రియలైజ్, మమ్మల్ని గుర్తించి, అట్లనే మీరు మీడియా వాళ్ళు కూడా అలానే మమ్మల్ని గుర్తించి మీరు కూడా మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బిజీలో కూడా నాతో వచ్చి మాట్లాడారు. థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్.